शरण रहे विंध्यगिरि पर रहने वाली इंद्रदेव तव नमन करे भगवती गौरी शिव। హలో అండి, వెల్కమ్ టు రజితామయ్య యూనిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 18 శక్తిపీఠాలు, మహాశక్తిపీఠాలలో నుండి 4వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయానికి తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఎక్కడ వచ్చినా ఫస్ట్ మనం ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి ఎక్కడ ఉండాలి అనేసి. ఇక్కడ మేము ఉన్నది శ్రీ రాజరాజేశ్వరి రెసిడెన్సీలో 1500 ఫర్ 24 అవర్స్ అనమాట. ఏసీ రూమ్ ఎక్సలెంట్గా ఉంది, న్యూ కన్స్ట్రక్షన్. సో ఎక్కడ వచ్చినా ఇదే ప్రాబ్లం కాబట్టి, అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చెప్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనేసి నేను మీతో ఇది షేర్ చేశాను. శ్రీ అమ్మవారి జోగులాంబ టెంపుల్కి బ్యాక్ సైడే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు అమ్మవారు జోగులాంబ దేవాలయానికి ఎలా వెళ్ళాలి, అలంపూర్ జోగులాంబ దేవి ఆలయం యొక్క లొకేషన్ ఎక్కడ, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఈ శక్తిపీఠం యొక్క చరిత్ర ఏంటి, కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూడండి, ఎందుకంటే అష్టాదశ శక్తిపీఠాలలో నుండి 4వ శక్తిపీఠమైన శ్రీ అమ్మవారు జోగులాంబ దేవిని ఎవరైతే దర్శించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ పరమశివుడి అర్ధాంగి అయిన సతీదేవి ఖండిత భాగాలలో నుండి పై వరుస పండ్లు అంటే పై వరుస దంతాలు మరియు దవడ భాగం ఇక్కడ పడినట్లు చెబుతారు. ఈ శక్తిపీఠం మహబూబ్ నగర్ డిస్టిక్ కర్నూలుకి 10 కిలోమీటర్ల దూరంలోనే, అంటే మన తెలంగాణలోనే జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉంది. సో ఈ ప్రాచీన ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించారని చెప్తారు. అంటే బాదామి చాళుక్యులు అమ్మవారికి అంకితం చేశారు. ఇక్కడ ఏంటంటే శివునికి మొత్తం 9 శివాలయాలు ఇక్కడ కట్టించారనమాట. అంటే 9 శివాలయాల సమూహమైన ఈ దేవాలయంలోనే శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయం కూడా ఉంది. అందుకని ఇక్కడ 9 శివలింగాలు ఉన్నాయని, ఈ 9 ఆలయాల సమూహంగా ఉంది ఈ ఆలయం అనేసి నవబ్రహ్మ దేవాలయాలు అని కూడా అంటారన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా జోగులాంబ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి, లొకేషన్ ఎక్కడ అండ్ ఎలా వెళ్ళాలి అని అనుకుంటే కనుక సిబిఎస్ హైదరాబాద్ సిబిఎస్ నుంచి లాట్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. కర్నూలుకి వెళ్ళే బస్సెస్ 5 మినిట్స్కి 10 మినిట్స్కి బస్సెస్ ఉంటాయి. సో ఫ్రీ బస్సెస్, అంటే లేడీస్కి ఎలాగో ఫ్రీ కాబట్టి, సో ఆ బస్ కర్నూలు బస్ ఎక్కి జోగులాంబ టెంపుల్ కమాన్ దగ్గర దిగొచ్చు మనం డైరెక్ట్. అక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి 30 రూపీస్ షేరింగ్ ఆటోస్ ఉంటాయి. ఆర్ డైరెక్ట్ ఆటో కూడా మీరు 200 రూపీస్లో మాట్లాడుకొని డైరెక్ట్ ఆటో మనము గుడి దగ్గర దింపుతాడనమాట. సో కార్లో వెళ్ళే వాళ్ళు మీ ఓన్ వెహికల్ ఉంటే అది వేరు, కానీ ఫ్రీ బస్సెస్ మాత్రం లాట్ ఆఫ్ బస్సెస్ సిబిఎస్ నుంచి కర్నూలు బస్సెస్ ఉంటాయి. డైరెక్ట్ మనం జోగులాంబ అమ్మవారి టెంపుల్ దగ్గర కమాన్ దగ్గర దిగు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి శివాలయం అనమాట. కంప్లీట్ రౌండ్గా నేను తిరుగుతున్నారు, మీరు చూస్తూనే ఉండొచ్చు వీడియోలో, కానీ ఎక్కడ నాకు ఎంట్రన్స్ కనిపించలేదు. అంటే శివాలయం లోపలికి ఎలా వెళ్ళాలి నాకు అర్థం కాలేదు. గుడి పక్కనే ఉందన్నమాట, అమ్మవారి గుడి పక్కనే ఉంది. కాకపోతే ఎంట్రన్స్ చూడండి, బ్యాక్ సైడ్ ఉంది, ఇలా గోడ కట్టేసి ఉంది. ఇక్కడ ఉంది ఎంట్రన్స్. అంటే ఇంత సీక్రెట్గా ఈ టెంపుల్ ద్వారం అనేది బ్యాక్ సైడ్ ఎందుకు పెట్టారు, అసలు దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అంటే, 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఎప్పుడైతే నిర్మించారో దాని తర్వాత ముస్లిం ఇన్వైట్ అయింది రజాకర్ల కాలంలో. ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు మన శివాలయాలు కానీ దేవాలయాలు అందులో అన్నీ విరగొట్టేస్తున్నారనమాట. అప్పుడు వాళ్ళకి దొరకొద్దనేసి ఎంట్రన్స్ అనేసి కంప్లీట్లీ బ్యాక్ సైడ్ పెట్టారనమాట దేవాలయాలకి. అంటే ఎంట్రన్స్ ఒకవేళ ఫ్రంట్లో ఉన్నా అది క్లోజ్ చేసేసి బ్యాక్ సైడ్ గోడ కట్టేసి అందులో నుంచి అట్లా వెళ్ళడానికి అనేసి పెట్టారు దేవాలయంలోనికి. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మొత్తం మనం పైన డిజైన్ ఇంకా లోపల డిజైన్స్ వచ్చేసి మొత్తం మనకి నాగబంధనం కనిపిస్తుంది. ఆ పిక్స్ వచ్చినప్పుడు అంటే ఆ సీన్స్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ ఓం నమ శివాయ శివలింగం వచ్చేసి చాలా పెద్ద శివలింగం.
ఫస్ట్ నాకు లోపలికి వెళ్ళడానికి చాలా భయం వేసింది. ఒకలాంటి వైబ్రేషన్ ఉందన్నమాట లోపల. నిజంగా శివుడు ఉన్నారేమో అనిపించింది అనమాట. అంత అంటే అంత వైబ్రేషన్ అనిపించింది. ఒక్కరు డైరెక్ట్గా లోపలికి వెళ్ళలేనేమో అనేసి మళ్ళీ వెళ్ళి మా ఫ్యామిలీ వాళ్ళకి పిలుచుకొచ్చి మరి ఫ్రెండ్స్కి పిలుచుకొచ్చి వెళ్ళాల్సి వచ్చిందనమాట. లోపల మీరు చూస్తున్నట్లయితే ఎంత ప్రశాంతంగా అండ్ ఒకలాంటి సౌండ్ వచ్చింది. అంటే చిన్నగా ఒక వైబ్రేషన్ టైపు. కొంచెం భయమైంది టచ్ చేయడానికి కూడా, కానీ తర్వాత నేను టచ్ చేసి మొక్కాను. అంటే ముస్లిం ఇన్వేడర్స్ ఎంత ఏమీ చేసినా మన శివలింగాలకి, ఇక్కడ ఉన్న శివలింగాలకి మాత్రం నవబ్రహ్మ శివలింగాలు అంటారు, ఏమీ చేయలేకపోయారంట. అంటే ముస్లిం ఇన్వేడర్స్ ఎప్పుడైతే వచ్చిరో రజాకర్స్ 14th సెంచరీలో వాళ్ళు ఎప్పుడైతే దేవాలయాలని విరగొట్టారో శ్రీ అమ్మవారి విగ్రహాన్ని, జోగులాంబ అమ్మవారి విగ్రహాన్ని కూడా ఇక్కడ బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దాచిపెట్టారంట. పెట్టేసి గోడ కట్టేశారంట. అంటే అమ్మవారి విగ్రహం ఎవరికీ తెలియకుండా రీసెంట్లీ మళ్ళీ అమ్మవారి ఆలయం నిర్మించి అందులో ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే పైన కానీ ఇట్లా దేవాలయాల్లో చాలా మంచి డిజైన్స్ ఉంటాయి. స్పెషల్లీ నాగబంధనం కనిపిస్తుంది అనమాట. మేబీ ఆ నాగబంధనం వల్లనే ఈ దేవాలయాలన్నీ ఇంత బాగా ఇప్పటికీ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎంత అద్భుతమైన కట్టడాలు అసలు 7వ శతాబ్దంలోనే ఎంత బాగా కట్టారు కదా. వాటర్ పడడానికి ఇట్లా రాయితోనే, ఇక్కడ పైన చూస్తున్నట్లయితే రాయితోనే ఇట్లా ముందుకు పెట్టారు. అంటే పైన నీళ్ళు ఆగకుండా కిందికి పడడానికి మనం ఇప్పుడు పైప్స్ పెడతాం కదా, అట్లా రాయితోనే పెట్టారు చూడండి. అండ్ అద్భుతమైన కట్టడము, అసలు ఆ డిజైన్స్ కానీ చాలా బాగుంది. కానీ ఒకటి మీరు నోటీస్ చేసినట్లయితే నేను మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ విగ్రహాలకి కొన్ని తలలు, కాళ్ళు, చేతులు ఇట్లా కొట్టేశారనమాట. వరంగల్ ఖిలాలో ఎట్లయితే తలలు, కాళ్ళు కొట్టేసారు విగ్రహాలకి, ముస్లిం ఇన్వేడర్స్ అట్లా కొట్టేసారు అనమాట. చాలా బాధగా అనిపించింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం ఎక్సలెంట్, ఎంత బాగా కట్టారు. అసలు మీరు చూస్తున్నట్లయితే కొన్ని విగ్రహాలకు తలలు లేవు చూడండి. పైన ఇగో తలలు లేవు, ఇక్కడ 2 చూస్తున్నారా. సో అసలు వెంటిలేషన్ కోసం ఇట్లా హోల్స్ పెట్టారు. మేబీ ఈ డిజైన్స్ అన్నీ ఇందులో మనం గమనించి చూస్తే మనకి పాములు ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా తలలన్నీ కొట్టేశారు. అండ్ ఎంత స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ 7th సెంచరీలోనే ఎంత బ్యూటిఫుల్గా ఎట్లా చేశారు. విండోస్ కూడా డిజైన్ చేశారు చూడండి. ఇట్లా హోల్స్, ఆ హోల్స్కి ఇట్లా మంచిగా ఎంత ఫినిషింగ్, అంత స్టోన్లోనే ఇంత క్రాఫ్టింగ్ ఫినిషింగ్ ఎంత బాగా చేసింది అసలు. అప్పుడే ఎంత టెక్నాలజీ కదా. 7th సెంచరీలో ఇంత అద్భుతమైన కట్టడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు ఇట్లా ఓల్డ్ టెంపుల్స్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు చూసినట్లయితే, అక్కడ లాస్ట్లో కనిపిస్తుంది తల కొట్టేసింది. కొంచెం నేను దాన్ని జూమ్ కూడా చేసి చూపిస్తాను. ఇది కూడా అమ్మవారి దేవాలయం పక్కన శివలింగం అనమాట. ఇట్లా 9 ఉన్నాయి మొత్తం శివలింగాలు. అది వచ్చేసి జోగులాంబ అమ్మవారి దేవాలయం, అక్కడ ప్రతిష్టాపన చేశారనమాట. ఫస్ట్ మనం వచ్చేసి ఇది నేను కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను. అమ్మవారి ఆలయం ముందు ఇట్లా గార్డెన్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానం అని రాసి ఉంది. సో ఇప్పుడు టెంపుల్ క్లోజ్ అయిపోతుందంట. ఫస్ట్ మనం అమ్మవారిని దర్శించుకుందాము. కడపకి ఎప్పుడు తొక్కొద్దు, గుర్తుపెట్టుకోండి. దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా మొక్కి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పైన రాశి ఇట్లా వెళ్తుందన్నమాట. సో డోర్ మాత్రం ఇట్లా గోల్డెన్ పూతతోని ఉంది. సో లోపలికి వెళ్దాము. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్కి. నాకు ఎందుకంటే శక్తిపీఠాలు దర్శించుకోవాలనేసి చాలా ఉంటుందన్నమాట. నా జీవితకాలంలో ఖచ్చితంగా 18 శక్తిపీఠాలు కంపల్సరీ దర్శించుకోవాలి అనేసి నా కోరిక. సో మీరు చూస్తున్నట్లయితే గుడి ముందే గజస్తంభం ఉంది. సో ఇక్కడ నుంచి మొత్తం లైన్ ఉంది ఫ్రెండ్స్, దారి. సో ఇక్కడ 100 రూపీస్ టికెట్ కూడా ఉంది అండ్ ఫ్రీ లైన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు పబ్లిక్ ఎవ్వరు లేరు, సమ్మర్లో మొత్తం ఖాళీ ఉందన్నమాట. అండ్ బ్యూటిఫుల్ ఆర్ట్
చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అమ్మవారి మొత్తము ఉగ్ర స్వరూపిణి అని అంటారనమాట. అయితే అమ్మవారిని శాంతింపజేయడానికి నీటి గుండం ఉంటుందంట. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి చూస్తే కంప్లీట్ టెంపుల్ మనకి ఇట్లా కనిపిస్తుంది. గజస్తంభము ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇట్లా మొత్తం కనిపిస్తుంది అనమాట. 100 రూపీస్ టికెట్ మీకు చూస్తున్నారా, దారి అని చూపిస్తున్నాం మనం. కానీ ఈ టైంలో వెళ్ళినప్పుడే టికెట్ తీసుకోనక్కర్లేదు. అమ్మవారి గర్భగుడి ఇక్కడ నుంచే కనిపిస్తుంది. ఇక్కడ నుంచే దండం పెట్టుకున్నాను అనమాట. సో ఏంటంటే సమ్మర్ కాబట్టి మొత్తం నీడలాగా తడకలతోనే వేసిండ్రు. మీరు అక్కడ మీరు గుడి చుట్టూ చూస్తే జాలీలు ఏవైతే ఉంది కదా, అది మొత్తం వాటర్ అనమాట. అమ్మవారు చాలా కోపంగా ఉంటారు కాబట్టి అమ్మవారిని చల్లగా పెట్టడానికి నీళ్లు ఉంటాయంట కంప్లీట్గా చుట్టూ. సో కంప్లీట్ దేవాలయం వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ జాలి ఉంది కదా సైడ్కి, మొత్తం వాటర్ ఉంటుంది అందులో. అది కూడా నేను మీకు చూపిస్తాను అమ్మవారి దేవాలయం. సో మేము నైట్ విజిట్ చేసినప్పుడు కొంచెం నేను క్యాప్చర్ చేయగలిగాను. సో ఇక్కడ చూడండి వాటర్ మీరు చూస్తున్నట్లయితే, సో క్లోజప్లో చూస్తే కనిపిస్తుంది, కెమెరాలో కొంచెమే క్యాప్చర్ అయింది. చుట్టూ ఇట్లా వాటర్ ఉంటుంది అనమాట. అమ్మవారిని శాంతంగా చల్లగా పెట్టడానికి ఇట్లా నీటి గుండం చుట్టూ ఉంటుంది అనమాట. సో చాలా ప్రాచీనమైన దేవాలయం. అదిగో మన జోగులాంబ తల్లి. ఓం శ్రీ జోగులాంబాయే నమః. సతీదేవి ఖండిత భాగాలలో నుండి పై వరుస పండ్లు అంటే పై వరుస దంతాలు పడిన చోటనే ఈ అమ్మవారు జోగులాంబ అమ్మవారిగా వెలిశారు. గర్భగుడిలో ఆ జోగులాంబ తల్లి పీఠాసన రూపంలో మహా తేజోవంతంగా మహాశక్తి రూపిణిగా మనకు కనిపిస్తుంది. అమ్మవారి వెంట్రుకలు గాలిలో ఎగురుతున్నట్లు అందులో బల్లి, తేలు, గబ్బిలం మరియు కపాలం వంటివి కనిపిస్తాయి. అయితే వాటిని కేశాలంకరణగా అమ్మవారు పెట్టుకుంటారంట. ఎవరి ఇంట్లోనైతే జీవకళ క్షీణిస్తుందో అక్కడ ఎక్కువ మోతాదులో బల్లీలు వచ్చి చేరుతాయంట. ఒకవేళ ఆ ఇంట్లో ఇంకా జీవకళ క్షీణిస్తే అక్కడ తేళ్ళు వచ్చి చేరుతాయంట. దాని తర్వాత గబ్బిలాలు వచ్చి చేరుతాయంట. దాని తర్వాత కపాలం కనిపిస్తుందంట. అంటే మరణం సంభవిస్తుందని అర్థం. వాస్తు దోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే తొందరగా ఫలితం లభిస్తుందని చెప్తారు. జోగులాంబ అమ్మవారిని గృహ చండీగా అంటే ఇంట్లో శుభ అశుభాలకి ప్రతీకగా గృహ చండీ అని కూడా పిలుస్తారు. సో ఫ్రెండ్స్, అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా అయిపోయింది. దాని తర్వాత నా చేతులతోని అమ్మవారికి కొబ్బరికాయ కొడితేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. మీకు తెలిసిందే కదా, గర్భగుడిలో మనం డైరెక్ట్ టెంకాయ వాళ్ళకి ఇచ్చేయాలి, మనల్ని కొట్టనివ్వరు. అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ శక్తిపీఠాలకు వస్తే ఖచ్చితంగా నా చేతులతోని ఇట్లా బయట కొబ్బరికాయ ఖచ్చితంగా కొడతాను. అప్పుడే నేను అమ్మవారికి టెంకాయ కొట్టిన సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పక్కనే శివాలయం ఉంది. నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ 9 శివాలయాల సమూహమైన ఆలయం కాబట్టి నవబ్రహ్మ దేవాలయాలని అంటారు. ఈ నవబ్రహ్మ దేవాలయాల మధ్యలోనే శ్రీ జోగులాంబ అమ్మవారి దేవాలయం ఉంటుందన్నమాట. ఈ 9 శివాలయాల పేర్లు వచ్చేసి బాలబ్రహ్మేశ్వర స్వామి, కుమార బ్రహ్మస్వామి, మార్గబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ, గరడ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ అని అంటారు. సో ఈ నవబ్రహ్మ దేవాలయాల మధ్యలోనే శ్రీ జోగులాంబ అమ్మవారి గుడి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే 7వ శతాబ్దంలో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యిందో 14వ శతాబ్దంలో బ్రహ్మని సుల్తాన్లు అటాక్ చేసి ఈ టెంపుల్ని విరగొట్టడానికి ట్రై చేసిరనమాట 14th సెంచరీలో. కానీ ఈ శివలింగాలకు మాత్రం వాళ్ళు ఏం చేయలేకపోయినారు. అప్పుడు అమ్మవారి విగ్రహం ఇంకా చండీముండి అమ్మవారి స్వరూపమైన చండీముండి విగ్రహాలని ఇంకా అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోనే పెట్టారంట. అండ్ 2005 వరకు అక్కడే అమ్మవారు పూజలు అందుకుందంట. 2005 తర్వాత మళ్ళీ పునః ప్రతిష్టాపన చేశారు విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని.
అప్పటి నుంచి 2005 నుంచి మళ్ళీ అమ్మవారు యథావిధిగా పూజలు అందుకుంటున్నారు. అంతకుముందు బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోనే ఉంది. ఇక్కడ మీరు చూసిన నాగబంధనం కనిపిస్తుందా? సో ఏ గుడికి వెళ్ళినా అక్కడ మనకి నాగబంధనం, నాగం పాముకి అంటే పాములకి సంబంధించిన చాలా మనకి కనిపిస్తాయి అన్నమాట. మీరు గమనించి చూస్తున్నట్లయితే ఈ శివాలయం ఆర్ట్ వచ్చేసి అక్కడ మనకు చాలా వరకు కొంచెం స్నేక్స్, పాములలాగా మనకి కనిపిస్తాయి. బ్రహ్మని సుల్తాన్లో అటాక్ చేసినప్పుడు చూస్తున్నారా, నందీశ్వరుణ్ణి తలకాయ ఇట్లా కట్ చేసేసారు. అట్లా చాలా విగ్రహాలకి చేతులు, తలలు ఇట్లా కట్ చేశారనమాట. కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంత బాగా ఉంటాయంటే ఈ దేవాలయాలు చాళుక్య రాజుల అంటే వాళ్ళ నిర్మాణాలకి ఎంతో అద్భుతమైన గోపురాలు, అంటే వాళ్ళ నిర్మాణ శైలి ఎంతో అద్భుతమైన గోపురాలు, ఇక్కడ శిల్పాలు, ఇంకా స్తంభాలు ఇప్పటికీ వాళ్ళ నిర్మాణ శైలి అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి ఇంకా సజీవంగా ఇవి మనకి సాక్ష్యాలుగా ఎవిడెన్స్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా, విగ్రహాలకి కాళ్ళు లేవు. కానీ కొంచెం బాధ అనిపించింది, కానీ చాలా ఆశ్చర్యం. వెంటిలేషన్ కోసం అసలు స్టోన్స్కి మధ్యలో విండోస్ చేయడము, అండ్ ఎంట్రన్స్ మాత్రం ఎక్కడైతే ఎంట్రన్స్ ఉందో అక్కడ గోడలు కట్టేసారు. సో అప్పటి సెంచరీ పీపుల్ దే వేర్ వెరీ మచ్ ఇంటెలిజెంట్ అనమాట. ఎందుకంటే సుల్తాన్లు అటాక్ చేసినప్పుడు వాళ్ళకి ఎంట్రన్స్ ఎక్కడ ఉందో తెలియవద్దు అనేసి, తెలిస్తే తొందర ముందుకే వెళ్ళిపోతారు కదా అట్లా. సో మొత్తం ఇట్లా సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తుంటే ఇక్కడ అన్ని చిన్న అన్నీ శివలింగాలే ఉన్నాయి ఆ రూమ్స్లలో. ప్రతి దాంట్లో చిన్న శివలింగాలు ఉన్నాయి ఆ రూమ్స్లో. మనం ఇక్కడికి ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నట్లయితే దారిలో అన్ని శివలింగాలే మనకు కనిపిస్తాయి అన్నమాట. చాళుక్య రాజుల అది ఏమంటారు, అంత గొప్ప నిర్మాణ శైలి మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఎంత అద్భుతమైన గోపురాలు, వాటిపైన శిల్పాలు, స్తంభాలు ఎక్సలెంట్. అసలు ఈ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వెళ్దాము. ఇదే బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం, కానీ ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి క్లోజ్ చేసి ఉంది. మీరు చూస్తున్నట్లయితే వెంటిలేషన్ కోసం చూడండి, స్టోన్స్కే కిటికీలలాగా. ఎందుకంటే అప్పుడు మేబీ ఇంకా వుడ్తో చేయడం అనేది ఇంకా తెలిసి ఉండదు. 7th century 6th century స్టార్టింగ్ ఎండింగ్లో అట్లా. సో అదే బాలబ్రహ్మేశ్వర స్వామి. ఈ బాలబ్రహ్మేశ్వర స్వామికి అర్చన చేసేటప్పుడు ఒక ప్రత్యేకత ఉందంట. అంటే ఆ లింగానికి ఎన్ని బిందెలతో అయినా అభిషేకం చేసిన ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాదంట. సో పక్కన చిన్న లింగాలు అయితే చాలా ఉన్నాయి. సో ఇట్లా 9 శివాలయాలు ఉంటాయన్నమాట. మొత్తం మీరు చూస్తున్నట్లయితే ఇది మన ఆస్తులు అని చెప్పుకోవచ్చు, మన తెలంగాణకి ఆస్తులు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, నాకు తెలిసి లాక్డౌన్ 2018 నుంచి నేను వెళ్దామనేసి ఇప్పుడు వెళ్ళిన. అంటే శక్తిపీఠంకి రావాలంటే కూడా అమ్మవారి ఆజ్ఞ ఉండాలి. మీకు తెలిసింది కదా, అమ్మవారు పిలిపించుకోవాలి మనల్ని. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నందీశ్వరుని తలకాయ లేదు ఇక్కడ. సో ఇట్స్ వెరీ హారబుల్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ ఎట్లా చేసిండ్రు అని అనిపించింది అనమాట. ఎట్లా కట్ చేస్తారు ఏంటి అనేసి. సో లోపలికి వెళ్దాము. సో ఇక్కడ మనం చూస్తే లోపల ప్రతి శివాలయంలో మనకి ఖచ్చితంగా నాగబంధనం లాగా మొత్తం పాములతోని డిఫరెంట్ డిజైన్స్తో ఉంటుంది అన్నమాట. మీరు చూస్తున్నట్లయితే పేర్లు మాత్రం ఎక్కడ రాసి పెట్టలేదు. ఇక్కడ స్థానికులకు మాత్రం తెలిసి ఉండొచ్చు. శివాలయం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉంది, డిఫరెంట్గా ఉంది. సో ప్రతి శివలింగం వేరేలాగా ఉందన్నమాట. సో అన్ని శివలింగాలని నేను దర్శించుకున్నాను. కొన్ని చోట్ల అసలు పూజలే లేవు, ఒక ఫ్లవర్ కూడా పెట్టి లేదనమాట. చూస్తున్నారా, నాగంపాముల అమ్మవారు ఇట్లానే మనకు కనిపిస్తుంది. మీరు చాలా చోట్లలో చూస్తే అట్లానే కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా బ్యూటిఫుల్, ఎక్సలెంట్ అప్పటి కన్స్ట్రక్షన్, చాళుక్య రాజుల కన్స్ట్రక్షన్ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇట్లా స్టెప్స్ ఉంటాయి. కిందికి దిగిన తర్వాత ఇంకొక శివాలయం వస్తుందన్నమాట.
దేవాలయంలో కూడా నాగబంధనంది ఉందన్నమాట. చూడండి, మీరు చూస్తున్నట్లయితే ప్రతి దేవాలయంలో ఖచ్చితంగా ఉంది. సో ఫ్రెండ్స్, అష్టాదశ శక్తిపీఠాలలో నుండి 4వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి టెంపుల్ మనం దర్శించుకున్నాం కదా. అలానే నవబ్రహ్మ దేవాలయాలని కూడా దర్శించుకున్నాం కదా. సో దీని పక్కనే వచ్చేసి తుంగభద్ర రివర్ ఉంటుందన్నమాట. తుంగ అంటే విష్ణువు, భద్ర అంటే శివుడు. తుంగభద్ర రివర్ ఒడ్డుననే ఈ జోగులాంబ అమ్మవారి దేవాలయం కన్స్ట్రక్ట్ చేశారు. సో అద్భుతమైన దేవాలయం. ఎలా అనిపించింది వీడియో వచ్చేసి కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలానే ఫర్దర్గా వచ్చేసి ఇక్కడ సంగమేశ్వర స్వామి దేవాలయం ఉంది. అంటే తుంగభద్ర రివర్ కృష్ణానదికి కలిసే ప్లేస్, అంటే ఈ 3 నదులు కలిసే ప్లేస్ దగ్గర సంగమేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట. చాలా మంచి ఆర్ట్ ఫ్రెండ్స్, ఇంకా అద్భుతంగా ఉంటుంది అక్కడ శిల్పశైలి వచ్చేసి. సో ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను అప్లోడ్ చేసిన తర్వాత. సో రండి, మనం తుంగభద్ర నదిని చూద్దాం ఒకసారి. సో పక్కనే మనము ఇట్లా స్టెప్స్ ఉంటాయన్నమాట గుడి పక్కనే. ఎక్కి అక్కడ వెళ్తే కనుక మీకు మొత్తం కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ తుంగభద్ర నది కలయికనంట. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న గంపలు కూడా ఉన్నాయి. సో మీకు ఓపిక ఉంది, టైం ఉందంటే కనుక ఖచ్చితంగా కింది వరకు వెళ్ళి మీరు అక్కడ గంపలలో వెళ్ళి అట్లా షిప్స్లో వెళ్తాం కదా, చిన్న చిన్న షిప్స్లో అట్లా వెళ్ళి మొత్తం అదంతా చూసుకోవచ్చు. కొంచెం ఒక 100 అట్లా మనీ తీసేసుకొని, ఒక పర్సన్కి 100 రూపీస్ అట్లా తీసేసుకొని కొంచెం దూరం వరకు వాళ్ళు మనకి తీసుకెళ్తారంట. సో ఫైనల్లీ తుంగభద్ర రివర్ కూడా నేను మీకు చూపించేశాను. సో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై జోగులాంబాయే నమః.